కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కోర్టులో కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా రెడ్డి కాలనీలో నివాసముంటున్న ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా చంపేశారు. సొంత గ్రామమైన జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నారు. డగా భూపాలపల్లి అంబేద్కర్ కూడలి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఒక్కసారిగా కత్తులు, గొడ్డలతో దాడి చేయగా రాజలింగమూర్తి కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజలింగమూర్తి భార్య సరళ 2019లో ఎన్నికల్లో భూపాలపల్లిలో 15వ వార్డు కౌన్సిలర్గా భారాస నుంచి గెలుపొందింది. కొద్ది నెలల తర్వాత భారాస నాయకులు నాగవెల్లి సరళను పార్టీ నుంచి బహిష్కరించారు. 2 దశాబ్దాలుగా ఆయన ఓ న్యాయవాది ద్వారా భూ సమస్యలు పరిష్కరించేవారు. భూపాలపల్లిలో ఒక కుటుంబానికి చెందిన భూ సమస్యతో రాజలింగమూర్తికి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగా పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సరళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.